హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో నోరూరించే నిమ్మకాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నిమ్మకాయలను తీసుకొని వాటర్ ఏం లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి. నేను ఇక్కడ 20 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. అస్సలు వాటర్ ఏం లేకుండా మంచిగా తుడుచుకోవాలండి కాటన్ క్లాత్ తోని. ఇంకా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే కొద్దిసేపు ఫ్యాన్ కింద అయినా పెట్టేసేయండి, కానీ వాటర్ అస్సలు ఉండొద్దు. వాటర్ ఉంటే అసలు సంవత్సరం పాటు నిమ్మకాయ నిల్వ పచ్చడి ఉండదు. ఇలా నేను చెప్పినట్టు చేసుకున్నారనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నిమ్మకాయ నిల్వ పచ్చడి. ఇలా ముక్కలన్నీ ఒక నిమ్మకాయలో 4 పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా నిమ్మకాయలు పిండుకోవాలండి. ఒక 3-4 నిమ్మకాయ రసంని నిమ్మకాయ ముక్కలలో పిండేసుకోవాలి. ఇలా పిండేసుకోవడం వలన నిమ్మకాయ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవ్వదు. ఇంకా టేస్ట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. నిమ్మరసం పిండుకున్న తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని నిమ్మకాయ ముక్కలకి పసుపు సాల్ట్ మంచి కలిసే వరకు ఇలా మంచి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే ప్రతి ఒక్క ముక్కకి సాల్ట్ పసుపు మంచిగా పడుతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో వేసేసుకోవాలి. మినిమం 5 డేస్ లేదంటే 7 డేస్ మగ్గించాలండి. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని ఇలా నిమ్మకాయ రసం నిమ్మకాయ ముక్కలు తీసిన తర్వాత ఉంటుంది కదా, చేతికి వచ్చినన్ని సీడ్స్ని తీసేయండి. తర్వాత నిమ్మకాయ జ్యూస్ని మొత్తం ముక్కలలో వేసేసేయాలి. ఇలా వేసేసి క్యాప్ పెడితే తొందరగా మంచిగా మగ్గుతాయి. ఇంకా ప్రతి ఒక్క ముక్క కూడా ఉప్పు పసుపు మంచిగా పట్టి టేస్ట్ కూడా ముక్కకి చాలా టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ 7 డేస్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఎంత మంచిగా మగ్గాయో ముక్కలు. 5 డేస్ కూడా చూసుకోవచ్చు. 5 డేస్ తర్వాత చూస్తే ఇలా అవ్వలేదు అనుకోండి, 7 డేస్ ఉంచండి, ఏం పర్లేదు, ఏం పాడవవు. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడనివ్వద్దండి. ఇలా కలుపుతూ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ ఇవి మొత్తం చల్లగా అయిపోయాయి, నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని 1 కప్పు కారం వేసుకోవాలండి. 1 కప్పు కారం వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం నిమ్మకాయ ముక్కలకు మంచి కలిసే వరకు ఒక 5-10 మినిట్స్ మంచి కలుపుకోవాలండి. చూడండి ప్రతి ఒక్క ముక్కకి ఇలా మంచి పట్టే వరకు మంచి కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. టీ స్పూన్ ఉంటుంది కదండి, 1 స్పూన్ వేసుకోండి, పోపు సరిపోతుంది. పోపు వేసుకొని మంచిగా వేగే వరకు మంచిగా పోపుని వేడి చేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత మొత్తం చల్లారే వరకు చల్లార్చుకోవాలండి. ఇక్కడ నేను చల్లారిందో లేదో చేతి పెట్టి చూస్తున్నాను కదా, మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ ముక్కల్లో మొత్తం పోపును వేసేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. వేడున్నప్పుడు వేసుకున్నారనుకోండి పచ్చడి పాడైపోతుంది.
ఇలా మొత్తం పోపును వేసేసుకొని నిమ్మకాయ ముక్కలు మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పోపు నిమ్మకాయ ముక్కలు మొత్తం కలిసే వరకు కలిపేసుకొని మనం నిమ్మకాయ ముక్కలు కలిపేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకున్నాం కదండి, తర్వాత వేసుకోలేం కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, పడితేనే వేసుకోండి లేదంటే లేదు. నాకైతే ఒక 2 స్పూన్స్ పడుతుంది, కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, అందుకనే నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు పైనుంచి వేసాం కదా, మొత్తం కలిసే వరకు మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా కూడా చేసుకొని తిని చూడండి. మళ్ళీ ఎప్పుడు నిమ్మకాయలు ఉన్న ఈజీ ప్రాసెస్లో ఇలానే చేసుకొని తింటారు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా ఉంటుంది. మన బాడీకి విటమిన్ సి చాలా అవసరం కదండి. నార్మల్గా అయితే అస్సలు తినరు కదా. ఇలా పచ్చడి చేసుకొని తిని చూడండి. పచ్చడి టేస్ట్గా ఉంటుంది, అలాగే విటమిన్ సి కూడా మన బాడీకి మంచిగా వస్తుంది. ఇలా ఎయిర్టైన్ కంటైనర్లో వేసుకొని పైన ఇలా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వలన పచ్చడిలో ఏమన్నా సాల్ట్ తక్కువ ఉన్నా ఇట్లా వేసుకోవడం వలన పచ్చడి అస్సలు పాడవ్వదు. ట్యాప్ని మంచి పెట్టేసుకొని నిల్వ ఉంచుకుంటే మంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా ఇలా కలిపి పెట్టిన గిన్నెలో మాత్రం మొత్తం బాక్స్లో వేసేసిన తర్వాత ఇంకా వేడి వేడి అన్నం కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.